మనలోని చాలామంది దేవతారాధన చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక దేవత అనుగ్రహం కావాలి, వాళ్ళ ఆశీర్వాదం కావాలి, వాళ్ళ శక్తులు మన మీద పని చేయాలి, లేకపోతే ఏదో ఒక సిద్ధి సాధించాలి అని అనుకుంటారు. అంటే అందరూ కాదు, కొంతమంది అయితే అనుకుంటారు. నా జ్ఞానం వచ్చిన వాళ్ళైతే అనుకోరండి అలాగని. వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంతా పరమాత్మ వైపే ఉంటుంది. అలా అనుకున్నప్పుడు సాధారణ ప్రజలు ఏదో సాత్విక దేవతను ఆరాధిస్తున్నప్పుడు అంత వేరంగా ఏం రిజల్ట్స్ వచ్చేవి. అంటే వాళ్ళకి పూర్వజన్మలోని వాసనా బలాలు, వాళ్ళ పుణ్యం బట్టి దేవత అనేది వాళ్ళకి అనుగ్రహిస్తుందనమాట. అలా కానప్పుడు కొంచెం కష్టపడాలి. అలా కాకుండా తాంత్రిక విధానంలోనే దేవతలు చాలా తొందరగా ప్రసన్నమవుతారండి. కానీ వాళ్ళందరూ ఉగ్ర దేవతలు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం ఈజీయే గానీ తర్వాత వాటికి రెమెడీస్ అనేవి మనకు కరెక్ట్‌గా తెలీవు. ఇంక మనం కరెక్ట్‌గా పాటించలేనట్లయితే మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతది. అలాంటి వాటిల్లోనే ఒక విషయం మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. కొంతమంది యోగులు, సాధకులు అంటే ధ్యానంలోని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. అంటే అందరూ కాదు, కొంతమంది కొన్ని వాళ్ళ అనుభవాలనేవి మనకు పాఠాలు లాంటివనమాట. వాళ్ళు కూడా ఏదో ఒక సాధించాలని ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళి తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి కరెక్ట్ మార్గంలో వెళ్తున్న వాళ్ళే కదా! ఒక యోగి అండి. ఆయన ఆధ్యాత్మిక అనుభవాలు, ధ్యానం అనుభవాలన్నీ ఒక బుక్‌లోని రాసి పెట్టుకున్నారు. ఆ బుక్‌లోని ఏం రాసుందంటే ఆయన ఒకప్పుడు పూజారి, గుడిలో పూజారి, భక్తుడు అనమాట. దైవ భక్తుడు. సాత్విక దేవతలను ఆరాధించేవాడు. ఏ దేవత కనుకరించకపోయేసరికి ఆయన ఒకరోజు దారిలోని వెళ్తుంటే ఎంతో తపన పడుతున్నప్పుడు ఒక యాచకుడో, లేకపోతే కంటికి కనబడినటువంటి ఒక మాంత్రికుడో ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆయన ఏదో చదువుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడంట. అది చూసి ఈయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అతని దగ్గరికెళ్ళి అడిగారంట, "ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు" అని. "నేను ఒక దేవతతోనో, ఒక కర్ణపిశాచి అంటారండి. ఆవిడతో మాట్లాడుతున్నాను" అని అంటారంట. "అదేదో బావుంది కదా! ఏం జరుగుతది" అని అడిగారంట. "నీకు భూత భవిష్యత్ వర్తమానాల్లోని ఏం జరుగుతదో అన్నీ చెప్పేస్తుంది ఆవిడ" అని చెప్పారంట. "ఇదేదో బావుంది, మనకేదో సిద్ధొచ్చేలా ఉంది, ఏదో శక్తి వచ్చేలా ఉంది" అని అనుకోని ఆయన్ని అడుగుతారనమాట మంత్రం ఉపదేశించమని. ఆయన డబ్బులిస్తే ఉపదేశం ఇస్తానన్నారంట. ఎంతో అతని చేతిలో డబ్బులు పెట్టారో, అతనేమో ఒక కాగితం పేపర్ మీద ఒక మంత్రం రాసిచ్చి, "నువ్వు ఇన్ని సార్లు దాన్ని జపించు, ఖచ్చితంగా నీకు సిద్ధిస్తుంది. తర్వాత నువ్వు ఇవన్నీ చేసుకోవచ్చు" అని అన్నారంట. సరే అని ఆయన తీసుకున్నారు అతని దగ్గర నుంచి ఆ మంత్రం అనేది. ఇక మంత్రాన్ని తీసుకున్నాడు కదండీ! ఇంక మంత్రాన్ని జపం చేయడం మొదలుపెట్టారనమాట. అలా చేస్తూ ఉండగా ఆయనకి ఫస్ట్ మొదట్లోని ఒక నీడలాగా, తెల్లటి నీడలా కనబడడం మొదలుపెట్టిందంట. తర్వాత నుంచి కొంచెం కొంచెం రూపం వచ్చింది. ఆయన చూసిన తర్వాత ఆవిడ ఇంక ఇతని దగ్గరికొచ్చి ఇంకా అన్నీ చెప్పడం మొదలుపెట్టిందంట. భవిష్యత్తులోని ఎవరి దగ్గరికెళ్ళినా ఇగో ఈళ్ళకిలా జరుగుతది, నీకిలా జరుగుతది, ఆళ్ళకిలా జరుగుతది అని చెప్పడం మొదలుపెట్టిందంట. ఇంకా అదే పని అనమాట. కూర్చున్నా, నిల్చున్నా ఇలా మాట్లాడడం మొదలుపెట్టిందంట. ఆయన కరెక్ట్‌గా నిద్రపోయినా సరే ఒప్పుకునేది కాదంట ఆవిడ. నిద్రపోయినా సరే వచ్చి చెవిలో ఏదో ఒకటి చెప్తూ ఉండేదంట. జరిగేది, జరగబోయేది అన్నీ చెప్తూ ఉంటే అతనికి ఉత్సాహం పోయింది. ఫ్యూచర్‌లో ప్రతి ఒక్కళ్ళు బతికేది ఏదైనా మంచి జరుగుతది, ఒక ఆశతో బతుకుతారు కదా! అన్నీ ముందే తెలిసిపోతుంటే దాంట్లోనే మనకి ఏమీ ఉత్సాహం ఉండదు అనే స్టేజ్‌కెళ్ళిపోయి నిరుత్సాహపడి పడుకున్న ఆటికి. ఇంకా అలా 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 ఎక్కడికెళ్తున్నా, ఎవరిని కలిసినా వాళ్ళ విషయాలు, ఇతని విషయాలు అన్నీ చెప్పడం వలన ఆయన ఉండే రూమ్‌లోకే పరిమితం అయిపోయారనమాట. ఒక రకంగా అయిపోయారంట ఆయన. తర్వాత కొన్నాళ్ళకి చాలా బాధపడుతున్నప్పుడు వాళ్ళ స్నేహితుడు ఒకరు కలిస్తే ఆయనకి విరుగుడు తెలీదు. అయితే ఆయన స్నేహితుడితో చెప్తే గనక ఆయన అహోబిలంలోనే నరసింహస్వామి గుడికి తీసుకెళ్తానని తీసుకెళ్లారంట. అక్కడికెళ్ళిన తర్వాత గుడిలోకి రానన్నారంట ఇతను. మొత్తానికి ఏదో బలవంతంగా అందరూ కలిసేసి గుడిలో తీసుకెళ్ళేసరికి ఇంకా మరి అక్కడ పూజలు ఎఫెక్ట్ వల్ల, ఆయన అదృష్టం వల్ల దాని నుంచి బయటపడ్డారని ఆయన అనుభవాల్లో రాశారు. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఏ సాధన పడితే ఆ సాధనలు చేయకూడదండి. సాత్విక దేవతారాధనే చెయ్యాలి మనం. కష్టమో, నష్టమో, లేట్ అయినా సరే సాత్విక దేవతారాధన చేస్తే మన ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. మనం ఏదో షార్ట్‌కట్‌లోని వచ్చేయాలని చెప్పి ఇలాంటి కర్ణపిశాచాలు, లేకపోతే సాకిని, డాకిని, ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి సాధనలు ఉన్నాయి. తాంత్రిక సాధనలు, కిన్నెర కింపురుష సాధనలు ఇవన్నీ ఉన్నాయి.
కానీ వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాటి జోలికి వెళ్తే కనుక సాత్విక దేవతారాధన చేస్తే ఒప్పుకోమన్నమాట. వాటి ప్రతిదానికి ఒక నియమాలు ఉంటాయి. సో దీనివల్ల మనం అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్ అని వాళ్ళ అనుభవాల్లో మనకు తెలుస్తుంది. మనందరికీ తెలిసిన సాంవేదం గురువు గారు అమ్మవారి గొప్పతనాన్ని చెబుతూ ఆవిడ భక్తుడైన ఒక అతను చెడు మార్గంలో అంటే కర్ణపిశాచి ఇలాంటి ఆరాధన వైపు వెళ్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి ఎలా తీసుకొచ్చారు అనేది చెప్పారనమాట. అందులో ఏం చెప్పారంటే కనుక అతని కులదైవం అమ్మవారు అనమాట. ఆవిడని ఎంత ప్రార్థించినా పూజించినా ఆవిడ రిజల్ట్ ఇవ్వకపోయేసరికి అంటే టైం పడుతుంది కదండి, రిజల్ట్ ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన ఇలాగే ఒక మాంత్రికుడి దగ్గర తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి కర్ణపిశాచి ఒక మంత్రం తీసుకొని సాధన చేయడం మొదలుపెట్టాడంట. చేస్తున్నప్పుడు విపరీతమైన వైపరీత్యాలు జరిగాయంట. అప్పుడు ఒక గురువు గారు వచ్చారంట. వచ్చి ఏం చేస్తున్నావు అంటే ఇలా సాధన చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా చేయక వెంటనే ఆపేయని అన్నారంట. ఎందుకు అని అంటే నువ్వు దాని యొక్క వైపరీత్యాన్ని తట్టుకోలేవు, నీ ఇంటికి వెళ్ళు, నీకు అమ్మవారి ఒక అనుగ్రహం ఉందిరా బాబా, అందుకే నన్ను పంపించింది అమ్మవారు. నువ్వు ఇలాంటి వాటి జోలికి వెళ్తే కనుక నిన్ను ఎవరు కాపాడలేరు, అమ్మవారే నీకు పంపించింది, నిన్ను అనుగ్రహించింది, మీ ఇంట్లోని శ్రీచక్రం ఉంది, అమ్మవారిని పూజించుకో చాలు అని అన్నారంట. ఆయన క్షమాపణ అమ్మవారికి చెప్పుకొని వెళ్తే ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయినా అమ్మవారు నా కంటికి నీడగా కాపాడి ఇలాంటి వాళ్ళని పంపించి నాకు ఈ వైపరీత్యాన్ని నుంచి తప్పించింది అని తెలుసుకొని ఆపేశారంటండి. ఇది మీరు కూడా సెర్చ్ చేస్తే వినొచ్చు ఇలాంటివన్నీ అనుభవాలు.